యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. ఆధునిక జీవనంలో వేదాన్ని సమన్వయం చేస్తూ వేదంలో చెప్పినటువంటి అనేక ధర్మాలను, ఆచరణీయమైనటువంటి విషయాలను సులభమైనటువంటి రీతిలో అందిస్తున్నటువంటి జీవనవేదం కార్యక్రమంలో శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రాహ అని ఉపనిషద్వాక్యం. అంటే మన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమృతమయులైనటువంటి వారు అని ఇందులో ఉన్నటువంటి భావన. అంటే ఈ ధర్మంలో జన్మించినటువంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్వతహాగా పాపాత్ములు కాదు అని ఇందులో ఉన్నటువంటి భావనగా మనం గ్రహించాలి. అయితే మన జీవనం అనేది సుసంపన్నం అవ్వడానికి, మన జన్మ చరితార్థం అవ్వడానికి అనేకమైనటువంటి ధర్మాలను, అనేకమైనటువంటి మార్గాలను మనకి వేదం సూచించింది. అటువంటి వాటిల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని వేదం సూచిస్తే, అటువంటి వాటిల్లో పరమోత్కృష్టమైనటువంటి ఈ కలియుగంలో మానవుడు తరించడానికి అత్యంత విశేషంగా ఉపయోగపడేటటువంటి విశిష్టమైనటువంటి ధర్మం దానం. నా దానాత్ పరోధర్మ అని, దానాన్ని మించినటువంటి ధర్మం లేదు అనేటటువంటిది శృతివాక్యం కూడా. అయితే కలియుగంలో జన్మించినటువంటి మానవుడు అదృష్టవంతుడు అనేటటువంటి ఈ మాట ఎందుకు పెద్దలు ఉపయోగించారు అంటే, భాగవత ప్రారంభంలో వ్యాసుల వారు చెప్పినది కూడా ఇదే మాట. పోతనామాత్యుడు కూడా భాగవతంలో ఈ మాటే అంటారు, ఆంధ్ర భాగవతంలో కూడా. ఎట్లా అంటే, పరీక్షన్ మహారాజు కలియుగారంభంలో కలిపురుషుడు దర్శనమైనటువంటి సమయంలో మానవుడి యొక్క కలిమానవుడి యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఆయన వచిస్తూ, మిగిలినటువంటి యుగాల్లో లాగా కాకుండా కలియుగంలో ఉన్నటువంటి మానవుడు తరించడానికి అతి సులభమైనటువంటి మార్గాలు, సులభమైనటువంటి ఉపాయాలు చాలా అందుబాటులో ఉన్నాయి అనేటటువంటి మాట అక్కడ ఉపయోగిస్తారు. ఉదాహరణకి కలియుగంలో మానవుడు తరించాలి అంటే కేవలం భగవన్నామ స్మరణ చేతనే, కలవు స్మరణాన్ముక్తి, స్మరణ చేతనే మానవుడు తరిస్తాడు. అట్లాగే మానవుడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా సరే మానవుడికి కైవల్యాన్ని, ముక్తిని ప్రసాదిస్తుంది. కలియుగంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, చేసేదనన్న పుణ్యము. అంటే చేయటం కాదు, చేస్తాను అనేటటువంటి ఆ మాట అంటే చాలు, ఆ పూనిక ఉంటే చాలు, ఆ సంకల్పం మనస్సులో జనిస్తే చాలు, ఈ కలిమానవుడు తెరిస్తాడు అని కూడా మనకి అనేక పురాణాల్లో చెప్పబడుతుంది. అయితే ఇంత విశిష్టమైనటువంటి దానం ఎలా ఉండాలి, దానం యొక్క లక్షణం ఎలా ఉండాలి, దానము దేనితో కూడినది ఉండాలి అనేటటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే, ముఖ్యంగా దానం ఇచ్చేటటువంటి విధానాన్ని గనక మనం చూసినట్టయితే, అభిగమ్యోత్తమం దానం సమాహూయాతు మధ్యమం యాచితంతు అధమం ప్రోక్తం సేవనేన అధమాధమం అని చెప్తుంది. అంటే మనం ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలి అంటే, అభిగమ్యోత్తమం దానం. మనం ఎవరికైతే దానం ఇవ్వాలనుకున్నామో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి మనం అర్ఘ్యపాద్యాలు స్వీకరించడం కాదు, ఆ వ్యక్తిని పూజనీయమైనటువంటి వ్యక్తిగా భావన చేసి, ఎందుకంటే దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా దానం తీసుకునేటటువంటి వ్యక్తిని విష్ణుమూర్తిగా భావన చేయాలి. అందుకనే దాన సంకల్పంలో కూడా మహావిష్ణు స్వరూపాయ అనే చెప్తారు. ఎందుకంటే మనకి ముక్తిని ప్రసాదించాలి అంటే స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికే సాధ్యం. కాబట్టి మనం దానం తీసుకునేటటువంటి వ్యక్తిని శ్రీమన్నారాయణమూర్తిగా భావన చేసి అర్ఘ్యపాద్యాలన్నీ కూడా ఇచ్చిన తరువాత ఆ దానం ఆ వ్యక్తి ఉన్న చోటకి వెళ్ళి మనం ఇవ్వాలి అని చెప్పారు. అభిగమ్యోత్తమం దానం. ఇక రెండవది ఏమిటంటే, సమాహూయాతు మధ్యమం. మన దగ్గరికి వారిని పిలిపించుకొని వారికి మనం దానాన్ని ఇవ్వడం అనేది అది మధ్యమైనటువంటి పద్ధతి. కానీ కొన్ని సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి, సందర్భ శుద్ధిని మనం జాగ్రత్తగా చూచుకొని వారిని ఆహ్వానించి కూడా మనం దానం ఇవ్వవచ్చు. కాకపోతే ఇది అంత విశిష్టమైనది కాదు, ఆయా సందర్భాలను బట్టి దీని యొక్క ఫలితం ఉంటుంది. యాచితంతు అధమం ప్రోక్తం. ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అని వారు అడిగితే దాన్ని మనం ఇవ్వడం యథార్థం చెప్పాలి అంటే అది అంత విశిష్టమైనది కాదు.
అది అధమమైనటువంటి దానంగానే చెప్పబడుతుంది. దాని ఫలితం మనకి ఎంతవరకు ఉంటుంది అంటే దాన్ని మనం ఎవరో నిర్దిష్టంగా చెప్పలేము, ఎందుకంటే దీని అధమం అని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి. ఇక కొంతమంది ఉంటారండి, సేవనైన అధమాధమం. ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగితే వాడు అడిగినటువంటి సహాయం చేస్తూ నేను దానం ఇచ్చాను అని వీడు చాలా పొంగిపోతూ ఉంటాడు. కానీ యథార్థంగా ఆ వ్యక్తికి ఎటువంటి దానాన్ని ఇస్తారంటే, వాడు ఒక వస్తువుని అడిగితే ఈ వస్తువుని దానంగా ఇస్తున్నాను అని తన భావన పొందుతున్నప్పటికీ కూడా అతని చేత ఇతనికి అవసరమైనటువంటి సేవలన్నీ కూడా చేయించుకొని ఇతనికి అతని ద్వారా జరగవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా చక్కబెట్టుకొని అతనికి దీన్ని ఇస్తారు. దీన్ని ఏమన్నారంటే సేవనైనా అధమాధమం అన్నారు. అందుకే దానం ఎప్పుడు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి అనేది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. నీవిచ్చేటటువంటి దానం నీకు కీర్తిని తెచ్చిపెడుతుంది అనేటటువంటి భావన కూడా నీకు ఉండకూడదు. ఇచ్చేటటువంటి ఆ మనస్సు ఎలా ఉండాలి అంటే నిష్కామ కర్మలాగా, నిష్కామ క్రియలాగా దానం ఇప్పుడు కూడా చేయాలి. దీనివల్ల ఫలితం ఏమిటి? దీనివల్ల నా గురించి ఎంతమంది గొప్పగా చెప్పుకుంటారు అని. ఎందుకంటే వ్యవహారంలో మనకు ఒక కథ ఉన్నది. ఏమిటా కథ అంటే, ఒక స్వతహాగా సంపన్నుడైనటువంటి వాడు అనేకమైనటువంటి ధర్మకార్యాలను నిర్వహించాడు, అనేకమైనటువంటి దానాలను చేశాడు, భోజనాలైతే చాలా వితరణగా నిత్యం అన్నదానం చేశాడు, చాలా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా నిర్మాణం చేశాడు. చివరికి ప్రతివాడికి కూడా ఒక అంతిమ దినం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది ఆసన్నమైనప్పుడు చివరికి అతన్ని తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారట. యమభటులు వస్తే అతను యమభటుల్ని నిలదీసేట, ఏమిటి నన్ను మీరు యమలోకానికి తీసుకువెళుతున్నారేమిటి అని. మేము మీకు సమాధానం చెప్పము, అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు మా దగ్గర యమలోకంలో, ఆయన మీరు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా, చిత్రంగా చేసేటటువంటి పనులన్నింటినీ కూడా మీరు గుప్తంగా ఆయన లెక్క పెడతాడు. ఆ మహానుభావుడు ఆయన్నే చిత్రగుప్తుడు అన్నారు. చూడండి ఈ మాట ఎంత విశేషమంటే, మనం నిత్యం కూడా కర్మలను చేస్తూ ఎవరూ చూడట్లేదు కదా, నన్ను ఎవరూ గమనించరు కదా, లేకపోతే నా మనస్సులో ఉన్నటువంటి భావన ఎవరికి తెలియదు కదా అనుకుంటారు. కానీ భావగ్రాహి జనార్దన అనేటటువంటి మాట ఉంది. నీ మనస్సుని, నీవు చేసేటటువంటి కర్మలను, నీవు చేసేటటువంటి ఆలోచనలను ఎవరూ తెలుసుకోకపోవచ్చు, కానీ భగవంతుడు అనేటటువంటి వాడు నిరంతరం చూస్తూ ఉంటాడు. ఇదే కార్యక్రమంలో మనం మన కర్మలను ఎంతమంది ఎట్లా గమనిస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం లోపల చెప్పుకొని ఉన్నాం. అట్లాగే 4 గోడల మధ్యలో కూర్చొని మనం ఏవైనా దుష్కర్మలను చేసి ఎవరూ చూడట్లేదు కదా అని మనం అనుకుంటే పొరపాటు. అంతరంగమునందు నపరాధములు చేసి మంచివాని వోలే మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అంటాడు ఒక శతకకర్త. నీవు 4 గోడల మధ్యలో ఒక పని చేస్తూ ఎవరూ చూడట్లేదు కదా అనుకుంటే ఎట్లాగా? ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఎక్కడుండి చూస్తాడండి అన్నాడు. ఎక్కడున్నాడరా ఈశ్వరుడు? ఎక్కడో ఉన్నాడని నీవు అనుకుంటున్నావు. పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్టుగా ఎక్కడో కైలాసంలో ఉంటాడని నీవు అనుకుంటావు. కానీ అదే వేదంలో, అదే పురాణంలో ఒక మాట చెప్పారు. గమాగమస్థం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్చామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటే పొరపాటురా. ఎందుకంటే ఒక మహానుభావుడు అంటాడు, ఎక్కడో గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయని నీవు అనుకుంటావు, కానీ అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ ప్రతి ఒక్క దేహం కూడా అది ఒక దేవాలయమే. అందులో ఉన్నటువంటి జీవుడు దేవుడు అని చెప్పి మనకి వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో పదే చెప్పడం జరిగింది. కానీ మనం ఆ విషయాన్ని గ్రహించాం. ఎక్కడో ఉండి భగవంతుడు చూస్తాడనుకుంటాం, కానీ నీలో ఉన్నటువంటి భగవంతుడు చూస్తున్నాడు. నీవు భగవంతుడి యొక్క స్వరూపమే. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఇంకొక మాట చెప్తారు, అహం బ్రహ్మాస్మి అని. నీవే బ్రహ్మగా ఉన్నావు. చరాచర జగత్తుని ఆవరించి ఉన్నటువంటి చైతన్య స్వరూపమే నీవు అనేటటువంటి విషయాన్ని గ్రహించడంలో నీవు మర్చిపోతున్నావు. అందుకే నీవేదైనా కర్మని నీవు ఆచరించేటటువంటి సమయంలో భగవంతుడు చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. అందుకే నీవు ఏ కర్మ చేసినా అది భగవదర్పణ భావంతోనే చేయమంటారు. యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి తదామి యత్ యత్త పశ్యామి వార్ష్ణేయ. అంటే నీవు చేసేటటువంటి సకల కర్మలను కూడా, కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత ధారాదత్తం చేస్తూ ఏతత్ సర్వం పరమేశ్వరార్పణమస్తు, లేదా ఏతత్ సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు, ఇలా మనం పరబ్రహ్మకే దీని యొక్క ఫలితాన్ని మనం సమర్పణ చేస్తాం. అంటే దీని ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నీవు చేసేటటువంటి
కర్మల యందు నీకు దాని ఫలితం యందు నీకు అధికారం లేదు, దాన్ని ఆచరించడం వరకే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పినటువంటి విషయం అదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మల యందు నీకు అధికారం కలదు కానీ ఆ కర్మల యొక్క ఫలము యందు నీకు లేదు అనేది. అంటే మనం చేసేటటువంటి దానము కూడా ఒక విశిష్టమైనటువంటి కర్మ అనేటటువంటి భావనగా తెలుసుకుని దాన్ని ఆచరించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా సంపన్నుడైనటువంటి వాడు ఇన్ని అనేకమైనటువంటి దానాలను ఆచరించి చివరికి చిత్రగుప్తుడి దగ్గరికి నరకంలోకి చేరాడు. అయ్యా, నేను ఇన్ని రకాల దానాలు నేను చేశాను, అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయించాను, గుళ్ళు కట్టాను, బళ్ళు కట్టాను, ఇన్ని చేశాను కదా. ఇన్ని చేసినప్పటికీ కూడా ఏదో కొద్దిపాటి తెలిసి తెలియక నేను చేసినటువంటి పాపముల చేత నేను ఇక్కడ నరకానికి వచ్చాను, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించేట. ఈ సందర్భంలో మనం ఒక విషయం చెప్పుకోవాలి. నీవు అనేకమైనటువంటి దుష్కర్మలను నీవు ఆచరించి దానితో పాటు సమానంగా పుణ్యకర్మలను కూడా నీవు ఆచరించినప్పటికీ కూడా పెద్దలు చెబుతారు, నీవు గుడి కట్టిన పుణ్యం గుడి కట్టినదే, పిల్లిని చంపిన పాపం పిల్లిని చంపినదే. అంటే నీ పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. అయితే ఇక పుణ్యం చేయటం ఎందుకండి, మరి ఈ పాపాలన్నీ కూడా పరిహరింపబడినప్పుడు పుణ్యములు చేయటం ఎందుకని అనేటటువంటి విషయానికి వస్తే, పాపముల యొక్క ఫలితం అనేటటువంటి కర్మఫలాన్ని నీవు అనుభవించేటటువంటి సమయంలో నీకున్నటువంటి పుణ్య సంపద ద్వారా ఆ ఫలితాన్ని అనుభవించేటటువంటి సమయంలో కొంత ఎగ్జంప్షన్ అనేది భగవంతుడు ఇస్తాడు అని పురాణాల్లో చెప్పినటువంటి మాట. ఇక్కడ ఈ పెద్ద మనిషి ప్రశ్నించినప్పుడు చిత్రగుప్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు ఇన్ని దానాలు చేసినా, ఇన్ని యజ్ఞాలు చేసినా, ఇన్ని యాగాలు చేసినా, నీవు ప్రతిసారి కూడా నేను చేస్తున్నటువంటి దాన్ని 10 మంది చూశారా లేదా, 10 మంది దీని గురించి ప్రకటించుకున్నారా లేదా. ఎందుకంటే నీవు 10 రూపాయలు దానం చేసేటటువంటి సమయంలో ఇంకొక 10 రూపాయలు ఖర్చు పెట్టి దానికి ప్రచారం కూడా చేసుకున్నావు. అట్లాగే నీకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి నీవు దానం చేసావు తప్ప నీ దానం అనేది త్యాగమయమైనటువంటి దానం కాదు. అంటే నీకు భగవంతుడు అనేటటువంటి వాడు 100 రూపాయలు ఇస్తే దాంట్లో రూపాయినో 10 రూపాయలనో నీవు దానం చేసావు తప్ప నీ దానంలో ఎక్కడా త్యాగం లేదు. కాబట్టి నీకు అంత పరిపూర్ణమైనటువంటి ఫలితం రాలేదు అని ఇక్కడ చిత్రగుప్తుల వారు చెప్పినట్టుగా ఉంటుంది. అందుకే మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం చేసేటటువంటి దానం ఎప్పుడూ కూడా త్యాగముతో కూడినటువంటి దానమైతే అది మనకి పరిపూర్ణమైనటువంటి ఆ ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అట్లాగే ప్రతి దానం అనేది కూడా త్యాగం చేయమని ఉద్దేశ్యం కాదు. కానీ పరిపూర్ణమైనటువంటి దానం ఏది అంటే నీకున్న దాంట్లో పెట్టడం కాదు, అవసరమైతే సందర్భాన్ని బట్టి నీకున్నదంతా పెట్టేటటువంటి స్థితి, నీకు ఆ మానసిక స్థితి కలిగి ఉండాలి అని మనం దీని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. పంచమ వేదంగా చెప్పబడేటటువంటి మహాభారతంలో వ్యాసుల వారు 2 అద్భుతమైనటువంటి కథలను ఈ త్యాగంతో కూడినటువంటి దానం గురించి తెలియజేస్తారు. అటువంటి వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి వృత్తాంతం వ్యాసులు గారు చెప్తున్నారు. ఈ కథని ప్రతి వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వపు రోజుల్లో పెద్దవాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి రోజుల్లో తమ పిల్లలకు, మనవాళ్లకు, మనవరాళ్లకు రాత్రి వేళ ప్రత్యేకంగా పడుకొని ఉండేటటువంటి సమయంలో అనేకమైనటువంటి గొట్టు విషయాలు, కఠినమైనటువంటి విషయాలు సులభమైనటువంటి కథల రూపంలో చెప్పేవాడు. అటువంటి వాటిల్లో దానం గురించి చెబుతూ పూర్వపు రోజుల్లో పెద్దలు తప్పకుండా ఈ కథను చెప్పేవాళ్ళు. మా నాన్నగారు మాకు మా బాల్యంలో పదే పదే ఈ కథను చెప్పేవాళ్ళు. ఏమిటి ఆ కథ అని మనం ఒకసారి పరికించి చూస్తే, పూర్వం ముద్గలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాట. మనకు తెలిసినటువంటి ముద్గల మహర్షి, మౌద్గల్యులు వీళ్ళు వేరు, ఈయన ముద్గలుడు ఈయన పేరన్నమాట. ఈ ముద్గలుడు అనేటటువంటి వాడికి ఆయనకు ఒక భార్య, ఒక 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు చాలా చక్కని ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నారు. ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తూ, భగవదారాధన చేస్తూ, భగవత్ సేవలోనే నిత్యం కాలం గడుపుతూ చాలామంది తినడం కోసం బ్రతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు బ్రతకడం కోసం తినేవాళ్ళు. వాళ్ళ భోజనం ఎలా ఉండేది అంటే, పూర్వపు రోజుల్లో కొన్ని రకాల వ్రతాలు కొందరికి ఉండేవి. వాటిల్లో చాంద్రాయణ వ్రతం అనేది ఉండేది. అట్లనే త్యాగరాయ స్వామి వారు ఉంచెవృత్తితో జీవనం చేశారు అని చెప్పేవాడు. ఈ ఉంచెవృత్తితో జీవనం అంటే ఏమిటంటే, ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో భగవన్నామం చేసుకుంటూ ఆ రోజును బట్టి, ఆ తిథిని బట్టి 2 లేదా 4 వీధులు భగవన్నామం చేసుకుంటూ వెళితే, ఎవరైనా భగవత్ సమర్పణాభావంతో ఏదైనా ద్రవ్యాన్ని వాళ్ళు అందజేస్తే ఆ ద్రవ్యాన్ని స్వీకరించి, ఆ ద్రవ్యాన్ని భుజించి, ఆ ద్రవ్యాన్ని ఎట్లా భుజించడం, ప్రత్యక్షంగా వాళ్ళు స్వీకరించడం కాదు, దాన్ని భగవంతుడికి నివేదన చేసిన తరువాత స్వీకరించేవాడు. ఎందుకంటే అన్నానికి చాలా గొప్ప లక్షణం ఉంటుంది. అన్నం అనేది ప్రాణమయమైనది, ప్రాణాన్ని నిలబెట్టేది,
అన్నం. కాబట్టి ఆ అన్నాన్ని స్వీకరించేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా భావన చేయాలి. అన్ని వేళలా భగవంతుడికి నివేదన చేయటం అంటే ఆ భగవంతుడికి సమర్పించామనేటటువంటి భావన మనకు ఉండాలి. ఎందుకంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధమని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్తాడు. ఎందుకంటే నీవు స్వీకరిస్తున్నటువంటి అన్నాన్ని పచనం చేసి నీ శరీరానికి శక్తినిస్తున్నటువంటి భగవంతుడు ఎవరు అంటే నీ లోపల ఆ జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి పరమాత్మే అని నీవు గ్రహించాలి. అందుకే భోజనం చేసేటప్పుడు కొన్ని శాంతి మంత్రాలు తప్పకుండా చెప్పుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అంటే నీవు స్వీకరిస్తున్నటువంటి ఆ భోజనం ఏదైతే ఉన్నదో అది కూడా బ్రహ్మ పదార్థమే. అందుకే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే దానికి దృష్టి దోషం ఉంటుంది అంటారు. ఆ దృష్టి దోషం తొలగిపోవడానికి మనకి ఈ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. అహం అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్నదోషా న విద్యతే. అంటే నీవు స్వీకరించేటటువంటి అన్నం ఏమిటి అంటే అది బ్రహ్మ. రసో విష్ణు అన్నం యొక్క సారం ఏదైతే ఉన్నదో ఆ అన్నసారాన్ని విష్ణు అంటారు. నీవు స్వీకరించేటటువంటి భోక్త ఎవరైతే ఉన్నాడో అంటే భుంక్తే భోక్త అంటే స్వీకరించేటటువంటి వాడు మహేశ్వర. ఈ భావన గనక నీవు పొందినట్లయితే ఇది సంచింత్య భుంజాన అన్నదోషా న విద్యతే. అన్నానికి దోషం ఉంటుందని కూడా పెద్దలు చెప్పేటటువంటి మాట. అంటే ఈ అన్నం నీకు ఎక్కడి నుండి వచ్చింది, నీవు ఎలా సంపాదించావనే దాన్ని బట్టి కూడా ఆ పదార్థానికి ఆ దోషం ఆపాదింపబడి ఉంటుంది. ఆ దోషాలన్నీ కూడా దానివల్ల తొలగిపోతాయి. ఎవరైనా చూచినా కూడా ఆ దోషం అనేది వీడికి అంటదు అని చెప్పారు. అట్లానే త్యాగరాజస్వామి గారు కొంతమంది మహానుభావులు ఈ ఉంచవృత్తిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ తెచ్చినటువంటి పదార్థాన్ని భగవత్ సేవ అయిన తర్వాత భగవంతుడికి ప్రసాదంగా నైవేద్యంగా నివేదించిన తర్వాత భగవత్ ప్రసాదంగా వాళ్ళు దాన్ని స్వీకరించేవాళ్ళు. అట్లానే మరికొందరు ఉంచవృత్తి అంటే ఎలా చేసేవాళ్ళంటే పూర్వపు రోజుల్లో పంట పండించిన తరువాత కొన్ని పొలాల్లో కొన్ని ధాన్యపు గింజలను పక్షుల కోసం వదిలివేసేవాళ్ళు. ఆ వదిలివేసినటువంటి గింజలను ఈ ముద్గలుడు యొక్క భార్య, వారి కుమార్తె, వారి పిల్లవాడు వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే భగవన్నామని చెప్పుకొని ఆ పొలాల దగ్గరికి వెళ్ళి పక్షులు కూడా స్వీకరించగా మిగిలినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడ్యము నుండి చతుర్దశి దాకా వాటిని గ్రహించేవాళ్ళు. ఎన్ని గ్రహించేవాళ్ళండి అన్నారు. ఇక్కడ భారతంలో ఒక మాట చెప్పారు, 4 కుంచాల వరకు గ్రహించేవాళ్ళు. ఆ 4 కుంచాలు చతుర్దశి వరకు గ్రహించిన తర్వాత ప్రతి పౌర్ణమి నాడు ప్రతి అమావాస్య నాడు ఆ గ్రహించినటువంటి ఆ ధాన్యంతో చక్కగా వంట చేసేవాళ్ళు. పౌర్ణమి నాడు దేవతాప్రీతికై సమారాధన చేసేవాళ్ళు. అమావాస్య నాడు పితృప్రీతికై కార్యక్రమాన్ని సమారాధన చేసేవాళ్ళు. ఎందుకంటే మనకు ఉపనిషత్తుల్లో చెప్పేటటువంటి మాట ఏమిటంటే దేవపితృకార్యాభ్యాన్న ప్రమథితవ్యం. మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి అంటే దేవతా కార్యాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పితృకార్యాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ రెండిట్లో కూడా ఏవి గొప్పవండి అనేటటువంటి ప్రశ్న మనకి రావచ్చు. అక్కడ కూడా మనకి వేదం ఏం చెప్తుందంటే దేవకార్యం వినా పితృకార్యం విశేషతః. దేవతా కార్యం అనేది దేవుళ్ళకు మనం స్మరణ చేసినా సరిపోతుంది, కానీ దేవతా కార్యం కంటే నీవు విశేషంగా శ్రద్ధగా ఆచరించవలసినటువంటి కార్యం ఏమిటంటే పితృయజ్ఞం అని కూడా చెప్పారు. సరే, మంచి మాట మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇట్లా ఈ ఉంచవృత్తిలో సంపాదించినటువంటి ధాన్యాన్ని వీళ్ళు పౌర్ణమి నాడు దేవతాప్రీతిగా అతిథి ఆరాధన చేసేవాళ్ళు. బంధువులందరినీ, తెలిసిన వాళ్ళను, విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని ఇతోధికంగా పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని వాళ్ళు భుజించేవాళ్ళు. పౌర్ణమి నాడు వాళ్ళు మళ్ళీ భోజనాన్ని స్వీకరిస్తే మళ్ళీ కృష్ణపక్షంలో పాడ్యం నుండి బహుళ చతుర్దశి వరకు మళ్ళీ ధాన్యాన్ని సేకరించి అమావాస్య నాడు పితృప్రీతిగా సమారాధన చేసి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రసాదంగా భుజించేవాళ్ళు. ఇలా వాళ్ళ జీవనం సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకనాడు ఆ పౌర్ణమి రోజు అతిథులు ఎవరు కూడా రాలేదుట. ఎవరూ రాలేదని వాళ్ళ కోసం, అతిథుల కోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో కుచేలినం దంతమలాపహారిణం అంటే చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకొని ఒంటి నిండా మాలిన్యంతో ఉండి చింపిరు జుట్టు ఆ మాసినటువంటి గడ్డంతో ఒకడు వచ్చాట. వచ్చి భోజనం పెట్టమని అడిగాట. మన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే అభ్యాగత స్వయం విష్ణు, తనంతట తానుగా వచ్చినటువంటి వాడిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావన చేస్తారు. అంతేకాకుండా అతిథి దేవో భవ అని మనకు ఉపనిషత్తు చెబుతున్నటువంటి మాట. కాబట్టి అతిథి అనేటటువంటి వాడు ఎవరంటే సాక్షాత్తు భగవంతుడితో సమానం. అతిథి అంటే ఏమిటంటే తిథితో సంబంధం లేకుండా వచ్చేవాడ. మనకి భాష ఎంత గొప్పగా ఉంటుందంటే మర్యాద అంటే మర్యాద, అమర్యాద ఆ చేరిస్తే
మర్యాద లేనట్టు. అట్లనే తిథిని అనుసరించి వచ్చేటటువంటి వాడు, తిథితో సంబంధం లేకుండా వచ్చేవాడు అతిథి. కాబట్టి వచ్చినటువంటి వాడు అతిథి అని భావన చేసి పౌర్ణమి నాడు చక్కగా అతనికి భోజనం పెట్టారు. అతను బాగా తీవ్రమైనటువంటి ఆకలితో ఉన్నాడేమో, వీళ్ళకు కూడా ఆహారం లేకుండా మొత్తం భుజించాట. సరే, ఇది భగవదర్పణం అనుకున్నారు. చక్కగా మంచినీళ్ళు త్రాగారు. ఏదో కొద్దిగా పాలు భగవంతుడికి నివేదన చేసినటువంటి పాలను స్వీకరించారు. ప్రతిరోజు వాళ్ళు అట్లనే స్వీకరించేవాళ్ళు. తర్వాత మరుసటి తిథి అయినటువంటి 15 రోజులకు అమావాస్య నాడు కూడా మళ్ళీ అతనే వచ్చాడు, ఎవరూ రాలేదు. మళ్ళీ పౌర్ణమి, మళ్ళీ అమావాస్య, మళ్ళీ అమావాస్య, మళ్ళీ పౌర్ణమి, ఇట్లాగా వరుసగా సుమారు 4-5 మాసాలు వరుసగా వచ్చేటప్పటికీ వీళ్ళు ఏమాత్రం మాకు భోజనం లభించలేదు అనేటటువంటి భావన లేకుండా వచ్చినటువంటి వ్యక్తికి చక్కగా అతిథి మర్యాదలు చేసి ఆ భోజనాన్ని వాళ్ళు సంతోషంగా పెడుతున్నారట. ఇలా 4 మాసాలు అంటే 4 పౌర్ణములు 4 అమావాస్యలు గడిచిన తర్వాత ఆ వచ్చినటువంటి మహానుభావుడు తన మాయామానుష విగ్రహం నుండి తన స్వస్వరూపాన్ని వాళ్ళకి ప్రదర్శించాడు. ఆయన సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహాముని. ఆ దుర్వాస మహాముని వాళ్ళని అనుగ్రహించి, ఓ ముద్గల, ఎంత త్యాగమయానిది, మీరు తినటానికి ఉంచుకొని పెట్టడం వేరు, కానీ మీరు తినకపోయినప్పటికీ కూడా సంతోషంగా, పోనీ మీ నలుగురిలో ఎక్కడైనా బాధ పెడతారా అంటే అటువంటి బాధ కానీ ఆలోచన కానీ మీరు లేకుండా మీరు నాకు భోజనాన్ని పెట్టారు, కాబట్టి మీకోసం దేవతా విమానం వస్తుంది, మీరు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పి దుర్వాసుల వారు వారిని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారట. ఇక దేవదూతలు దేవతా విమానాన్ని చక్కగా తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు రమ్మని చెప్పి ఆ ముద్గల కుటుంబాన్ని ఆహ్వానిస్తే వాళ్ళు దేవదూతలతో మాట్లాడారట. అయ్యా, మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారంటే స్వర్గానికి తీసుకువెళుతున్నామని దేవదూతలు చెప్పారట. స్వర్గంలో ఏముంటుందండి అన్నట్ట. అఖండమైనటువంటి ఆనందం ఉంటుందయ్యా, నీవు చేసినటువంటి పుణ్యానికి సంబంధించినటువంటి చిరంతర భోగాలు నీవు అక్కడ అనుభవిస్తావు అంటే, అవునా, ఎన్నాళ్ళు అనుభవిస్తామన్నాడు. నీవు నీ పుణ్యం ఎంతైతే ఉందో అంతవరకు అనుభవిస్తావు అన్నాడు. తర్వాత ఏమిటండి అన్నాడు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి. నీ పుణ్యం అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మానుషలోకానికి భూలోకానికి వస్తావన్నట్ట. ఇట్లా కాకుండా ఏదైనా లోకం ఉందా అన్నట్ట. ఇట్లా కాకుండా అయితే బ్రహ్మలోకం ఉందయ్యా, అక్కడైతే మీరు శాశ్వతంగా ఉండగలుగుతారంటే మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళేటటువంటి పుణ్యం వచ్చిన రోజున మళ్ళీ మమ్మల్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పి ఆ ముద్గలుడు నమస్కారం చేసేట. అంటే చూడండి, అక్కడ కూడా ఎక్కడ ఆయన భోగాలను ఆశించలేదు, శాశ్వతమైనటువంటి బ్రహ్మపదానికి చేరుకోవాలి అనేటటువంటి సద్భావన మాత్రమే ఆయనకి ఉన్నది. తర్వాత ఆయన అనేకమైనటువంటి పుణ్యకర్మలను ఆచరించి చివరికి సాక్షాత్తు బ్రహ్మపదాన్ని ఆయన పొందినట్టుగా మనకి వ్యాసుల వారు భారతంలో చక్కటి చిన్న కథలో వివరించారు. ఈ విషయాన్ని, ఈ కథను ఎవరైతే గ్రహిస్తారో వారికి కూడా బ్రహ్మ పదవి, బ్రహ్మ కైవల్య పద ప్రాప్తి లభిస్తుందని ఫలశ్రుతిలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఇటువంటి విశేషాలను మనందరం కూడా తెలుసుకోవాలి, మన భావితరాలకు చెప్పాలి. మన ధర్మాన్ని మనందరం కూడా ఆచరించి పూనికతో ఆ ధర్మదేవత యొక్క దివ్యానుగ్రహానికి అందరం కూడా పాత్రులవ్వాలి. మన జీవన వేదం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, వేదంలో పురాణాల్లో చెప్పినటువంటి సారభూతమైనటువంటి విషయాలు, అంటే మనకి గొట్టుగా ఉన్నటువంటి విషయాలను సరళంగా అందజేయటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కాబట్టి త్యాగంతో కూడినటువంటి దానం అందరూ ఆచరించే ప్రయత్నం చేసి ధర్మబద్ధమైనటువంటి జీవనంతో అందరూ తరించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.